ఆఫ్రికా ఈ G20లో ఎందుకు ఉండాలి, చిన్న ఎకానమీ, ఎందుకు పనికిరాని దేశం అని దక్షిణాఫ్రికాని ఆయన అవమానించడం జరిగింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో వైట్ రేసు అంటే శ్వేత జాతీయుల మీద ఈ దక్షిణాఫ్రికా ప్రభుత్వం కక్ష సాధింపులకు వెళ్ళి వాళ్ళ భూములు అవి లాగేసుకుంటుంది, కాబట్టి ఈ దక్షిణాఫ్రికాకి నేను రాను అని ట్రంప్ ప్రకటించడం జరిగింది. అది దక్షిణాఫ్రికా అమెరికాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం వల్ల ట్రంప్ అక్కడ రావడం, అంతేగాని మోడీ అక్కడికి వెళ్తున్నందుకు ట్రంప్ అక్కడికి రాకపోవడం కాదండి. కానీ ఏదేమైనప్పటికీ G20 సమావేశంలో ట్రంప్ పాల్గొనకపోవడం అనేది అది అమెరికాకి చాలా తీవ్రమైన నష్టం, దాని కీర్తే అప్రతిష్ట పాలైపోయింది. అది ట్రంప్ దౌత్య విధానంలో ఉన్న లోపాలని మనం చెప్పవచ్చు. కానీ ఈ G20 సమావేశానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం వల్ల అదే సమావేశంతో ప్యారలల్గా ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది G20 సమ్మిట్ ఇండియా, దక్షిణాఫ్రికా, అదేవిధంగా బ్రెజిల్, ఇప్సా అనే ఒక గ్రూప్ కూడా మీట్ అవ్వబోతుంది. అది వాణిజ్యపరంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియాకి, ఆఫ్రికా ఖండానికి, అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండానికి మూడిట్లకి వారధులు అంటే ఇప్సా గ్రూప్ అనమాట. అక్కడ రష్యా, చైనాలు ఉండవు. ఈ సమావేశం అక్కడ జరగబోతుంది కాబట్టి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా కూడా అక్కడ రష్యాతో, చైనాతో సమావేశాలు ఉన్నాయి, ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక సమావేశాల్లో ఇప్పుడు మోడీ చాలా బిజీగా ఉంటారు 3 రోజులు. ఇది చాలా ట్రేడ్ డీల్